నాకు జగన్ మీద వ్యక్తిగతంగా నాకు అసలు కోపం లేదు. విజయనగరం జిల్లా పోలిపల్లిలో టీడీపీ ఏర్పాటు చేసిన యువగలం నవశకం సభకు పవన్ కళ్యాణ్, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. పవన్ కళ్యాణ్ సీఎం జగన్పై చేసిన వ్యాఖ్యలకి చంద్రబాబు షాక్ అయ్యారు. జగన్పై నాకు ఎటువంటి కోపం లేదని పవన్ అన్నారు. జగన్ నన్ను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించానని, నేను మంచి పాలన చేయమని చెప్పానని పవన్ అన్నారు. చంద్రబాబుకు నాకు 2014లో కొన్ని మనస్పర్ధలు వచ్చాయని పవన్ అన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ ఊహించని వ్యాఖ్యలకు చంద్రబాబు షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక జగన్పై విమర్శలు చేసినా కూడా పవన్, లోకేష్ ఎటువంటి స్పందన చూపించలేదు. ఇక యువగలం నవశకంకి 6 లక్షల మంది వస్తారని అనుకున్నారు. కానీ ఈ సభకు ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. లోకేష్ మాటలకు కానీ, బాలకృష్ణ మాటలకు కానీ ఎటువంటి స్పందన రాలేదు. మొత్తానికి ఎప్పుడు స్టార్ట్ అయిందో, ఎప్పుడు అయిపోయిందో తెలియని ఈ యాత్రకు పవన్ రావడం, సంచలన కామెంట్లు చేయడంతో తెలుగు తమ్ముళ్ళు షాక్కు గురయ్యారు. ఇక ఈ సభలో మరో విచిత్రం ఏంటంటే, తెలుగు తమ్ముళ్లకు, జన సైనికులకు గొడవలు కూడా జరిగాయి. యువగలం నవశకం సభ వల్ల తెలుగుదేశం పార్టీ 2024లో అధికారంలోకి వస్తుంది అనుకుంటే ఎస్ అని, అధికారంలోకి రాదు అనుకుంటే నో అని మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.